మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2-3 రోజులుగా మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు. మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి, మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని, ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు, ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు, టీవీ5ని ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పటి తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు 60 సంవత్సరాల రక్త చరిత్ర. ఇప్పుడు ఒక్కోటి చెప్తాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడుని టార్గెట్ చేస్తాడు అంటే, రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట వెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి, హత్య చేసి, రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు. కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని, రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడుని టార్గెట్ చేశారు. దాదాపు 30-35 ఏళ్ల క్రితమే వెరైటీస్ గనుల్ని రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక సభా సంఘం వేసి, నటరాజన్ కమిటీ వేసి, ఆ సభా సంఘం నివేదికలో రాజశేఖర రెడ్డి కుటుంబం వెరైటీస్ గనుల విషయంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి అప్పట్లోనే 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందో ఈనాడు పేపర్ రాసింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మీద కక్ష. 2004 ఎన్నికల నాటికి హైదరాబాదులో ఉన్న ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తే తప్ప ఆర్థికంగా బండి నడపలేని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులయ్యారో వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని, ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద కక్ష కట్టాడు. మరి ఒక పత్రికగా ఈనాడు తన పని తాను చేస్తున్నప్పుడు ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శిని టార్గెట్ చేశారు. మార్గదర్శి అంటే ఒక నమ్మకం. మధ్యతరగతి కుటుంబాలకి, చిన్న చిన్న ఉద్యోగులకి నెలవారీ పొదుపు చేసుకొని పిల్లల చదువుల కోసం, ఇళ్లల్లో శుభకార్యాల కోసం, చిన్న చిన్న వాహనాలు కొనుక్కోవటం కోసం దాదాపు గత 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా మార్గదర్శి అంటే ఒక భరోసా. మరి అలాంటి ఒక
రామోజీరావు అంటే 60 సంవత్సరాల ఆర్థిక అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే 60 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం. అందుకే ఈనాడుని టార్గెట్ చేస్తారు. ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బతుకుని ఎప్పటికప్పుడు మనం బయటపెడుతున్నాం. కానీ ఈ పని ఈనాడు లాంటి పత్రికలు 3-4 దశాబ్దాల నుంచి చేస్తున్నాయి. అందుకే ఈనాడు